కార్యకర్తలు బాధ్యతగా తీసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. నెల రోజులు తన కోసం కష్టపడితే 5 ఏళ్లు ప్రజలకు కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు వంశీచంద్. పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించి పాలమూరు బిడ్డ రేవంత్ అన్న బలాన్ని ఢిల్లీలో చాటాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు వంశీచంద్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మనము ఈ కొత్తకోట మదనాపూర్ కి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం నడుపుకుంటున్నాం. మీరు కష్టపడి పని చేయండి. మీరు కష్టపడి పని చేస్తే ఎట్లయితే జిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రో మీరు కష్టపడి పని చేస్తే నేను రేపు ఎంపీగా గెలుస్తా. మీరు 25 రోజులు కష్టపడి పని చేయండి. నేను 5 సంవత్సరాలు మీకు సేవకుడిగా సేవ చేస్తానని నేను మీకు ఇలా హామీ ఇస్తున్నా. మీ శాసనసభ్యుడు జిఎంఆర్ గారు నన్ను ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. కొత్తకోట పట్టణానికి కానీ కొత్తకోట మండలము మదనాపూర్ మండలంలో ఉండేటువంటి ఏ గ్రామానికి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి జిఎంఆర్ అన్న ఏం పని చేయమంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీకు సేవకుడిగా ఓ ఎంపీలాగా కాదు, ఒక సేవకుడిగా ఒక సహచర కార్యకర్తగా మీకు పని చేస్తానని నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నా. పైన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న, నేను ఎంపీగా, మదన్న ఎమ్మెల్యేగా అక్కడితో ఆగకుండా రేపు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు ఢిల్లీ నుంచి పై దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ఉంటది, చెయ్యి గుర్తే ఉంటది. తాగునీరు కావాలన్నా, స్కూల్ కావాలన్నా, కాలేజ్ కావాలన్నా, హాస్పిటల్ కావాలన్నా, ఏది కావాలంటే అది సాధించుకోవడానికి మనకు హక్కు ఉంటది. మనందరం కష్టపడి పని చేస్తే భవిష్యత్తు మొత్తం మనదే అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాననే మాట నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నా. దేవరకద్ర నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ సాధించడం ద్వారా మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకొని మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచే బాధ్యత మనందరం కూడా తీసుకుందామని